అందరికీ నమస్కారం. ఈరోజు భగవద్గీతలోని మొదటి అధ్యాయంలోని 2వ శ్లోకం మరియు శ్లోకం యొక్క వివరణ గురించి తెలుసుకుందాం. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. శ్లోకంలోని పదాల అర్థాలు. దృష్ట్వాకి అనగా చూసిన తర్వాత, పాండవానీకం అనగా పాండవుల సైన్యాన్ని, వ్యూఢం అనగా వ్యూహాత్మక అమరికను లేదా సైనిక వ్యూహం, దుర్యోధనస్తదా అనగా అప్పుడు దుర్యోధనుడు, ఆచార్యముపసంగమ్య అనగా ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్ళి, రాజా అనగా ఇక్కడ దుర్యోధనుడు అనే అర్థం, వచనమబ్రవీత్ అనగా ఈ మాటలు చెప్పాడు. సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా అన్నాడు: ఓ రాజా, పాండవ సైన్యం సంఖ్యలో తక్కువైనా వారు పన్నిన శక్తివంతమైన వజ్ర వ్యూహాన్ని చూసి దుర్యోధనుడు తీవ్రమైన ఆందోళనకు ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఆ భయంతో దుర్యోధనుడు తన ప్రధాన సేనాధిపతి అయిన భీష్మ పితామహుడి దగ్గరకు వెళ్లకుండా నేరుగా తన గురువు ద్రోణాచార్యుల వారి దగ్గరకు వెళ్ళాడు. ఈ సందర్భంలో సంజయుడు దుర్యోధనుడిని రాజా అని సంబోధించాడు. ఎందుకంటే అతడు పైకి తన అధికారాన్ని, రాజసాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ లోపల ఉన్న అభద్రతా భావాన్ని దాచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. అంతేకాకుండా పాండవుల పట్ల ద్రోణునికి ఉన్న మక్కువను దృష్టిలో ఉంచుకొని వారు యుద్ధానికి ఎంత బాగా సిద్ధమయ్యారో చూపించి గురువుగారిని హెచ్చరించడం లేదా వారిపై ఒత్తిడి తేవడమే దుర్యోధనుడి ఉద్దేశం కావచ్చు.